ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివానందలహరి 38వ శ్లోకము. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గుణసేవితో మృగధర పూర్ణస్తమో మోచకః చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాధో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. శంకర, సదాశివ, నీ భక్తులు పూర్వజన్మ సుకృతంతో వారు గిరిమార్గంలో భగవంతుని మార్గంలో భగవంతుని పొందాలనేటువంటి మార్గంలో వారు నిన్ను దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సుధాస్వరూపుడు, నిర్మలమైనటువంటి వాడు, సద్గుణాలతో నిండినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, అంతటా అణువణువున నిండి ఉన్నటువంటి వాడు, తన భక్తులలో అజ్ఞానాన్ని రూపుమాపేవాడు అయినటువంటి చంద్రుణ్ణి వారు తమ భావారూపం అనేటువంటి ఆకాశంలో దర్శనం చేస్తూ ఉన్నారు. నువ్వు ఆ రూపంగా వారికి చంద్రుడిలాగా వారికి దర్శనమిస్తూ ఉన్నావు. నిన్ను నమ్మిన వారికి పూర్వజన్మ సుకృతానుపూర్వకంగా నిన్ను నమ్మి నిన్ను పొందుతున్న వారికి భావరూపంగా దర్శనమిస్తూ ఉన్నావు. వారు ఆనంద సాగరంలో ఉప్పొంగుతూ ఉన్నారు. నీ దర్శన భాగ్యంతో వారు భావరూపంలో నువ్వు వారికి దర్శనం ఇచ్చినప్పుడు, పూర్ణ చంద్రుడిగా వారికి దర్శనం ఇచ్చినప్పుడు వారు ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉన్నారు. అట్టి స్థితిలో ఆ దర్శనం పొందిన వారికి ఆ సముద్రంలో, ఆ సాగరంలోనే ఎల్లప్పుడూ విహరించాలనేటువంటి కోరిక కలుగుతుంది. అంతేగాని ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆకర్షణలోకి రావాలన్నటువంటి కోరిక వారికి ఉండదు. శంకర, పూర్వజన్మ సుకృతం చేత నువ్వు నీ భక్తులకు భావారూప ఆకాశంలో పూర్ణచంద్రుడిగా దర్శనమిస్తూ ఉన్నావు. శంకర, సదాశివ, నీ భక్తులంటే నీకు ఎంత ప్రేమో కదా, ఎంత కరుణో కదా శంకర. ఓం శ్రీమాత్రే నమః.